హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే ఇలాంటి స్టిక్కర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి మనకి ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటాము. ఇవి స్టోన్ స్టిక్కర్స్ కాబట్టి తొందరగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే దీనికి గమ్ అనేది ఎక్కువగా ఉండదు. ఇవి సరిగ్గా అతుక్కోవు. మనం పెట్టుకున్నప్పుడు కొద్దిగా చెమట పట్టిందంటే ఇంకా స్టిక్కర్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి. లేదంటే ఇలా మనం ఎప్పుడైనా ఫేస్ పైన ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే చేతితో ఇలా తగిలినా కూడా ఊడిపోతూ ఉంటాయి. మరి అలా ఊడిపోకుండా మనకి అవి గట్టిగా అతుక్కోవాలి. మనకి అలాగే అవి పెట్టుకున్న తర్వాత కూడా 2-3 రోజులైనా కూడా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, మనము రెడీ అయ్యే ముందుగానే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఆ స్టిక్కర్ ప్యాకెట్ని పెట్టేసేయండి. ఇది గమ్ అనేది బాగా అతుక్కుంటుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల మళ్ళీ మనం తీసేంత వరకు కూడా ఊడిపోవడం కానీ అలాంటిది జరగదనమాట. పెట్టుకున్నప్పుడు కూడా బాగా అతుక్కుంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఊడిపోతుందనే టెన్షన్ ఉండదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇంకా అది ఊడిపోతే మళ్ళీ స్టిక్కర్స్ లేవనే భయం కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సొరకాయ అయితే తెచ్చుకుంటాం కదా. మేమైతే దీన్ని సొరకాయ అంటాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే ఇది రాయలసీమలో అయితే సొరకాయ అంటారనమాట. ఇప్పుడు ఈ సొరకాయను ఇలా గనక మనము పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట. ఏం లేదండి, సొరకాయకి కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అలా అప్లై చేయండి. ఆయిల్ని అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే, వీలైతే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా 20 డేస్ వరకు ఉన్నా కూడా సొరకాయ అనేది పాడవదనమాట. ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ అయితే తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే తీసుకోండి. చేత్తో కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ వ్యాజ్లిన్ అయితే కొద్దిగా తీసేసుకోండి. ఇది మనం ఎక్కువగా చేసి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ వరకు కూడా. లేదు అంటే అప్పటికప్పుడు కొద్దిగా అయితే తీసేసుకొని చేసుకోవచ్చు అనమాట. లేదంటే కొద్దిగా చేతిలో వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా హనీ అయితే వేసుకోవాలి. వ్యాజ్లిన్, హనీ రెండింటిని బాగా కలపండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండింటిని బాగా కలపాలన్నమాట. ఇది మంచి క్రీమీగా అయిపోతుంది. ఇలా కొద్దిగా బాగా స్పాంజ్ మాదిరి, అంటే ఇది ఫోమ్ మాదిరి వస్తుందన్నమాట. స్మూత్గా అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపేసేసి ఇప్పుడు చూడండి, దీన్ని మనము పెదాలకు రాత్రి పడుకునేటప్పుడు కనుక అప్లై చేసామంటే మన పెదాలు అనేది చాలా స్మూత్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. అలాగే పగలడము, చీలడము, ఒక్కొక్కసారి పెదవులు ఎండిపోయినట్లుగా అయిపోయి చీలిపోయి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. చాలామందికి గమనించే ఉంటారు కదా. అలా జరగకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. ఇలా చేశారంటే పెదవులు కూడా చాలా స్మూత్గా అందంగా తయారవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి కప్పుల్ని ఏదైనా కొద్దిగా పాతగా ఉన్న కప్పులను కానీ, లేదంటే మనం వాడకుండా పక్కన పెట్టేసిన కప్పులను కానీ తీసేసుకోండి. ఒక కప్పును తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేయండి. అలాగే దీంట్లో ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి. మనము పొడి చేయకుండా ఇలా డైరెక్ట్గా కర్పూరం బిళ్ళని వేసేసేయండి. ఇలా వేయడం వల్ల తొందరగా మెల్ట్ అవ్వదన్నమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మన ఇంట్లో నైట్ టైం ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి. లేదంటే ఈవినింగ్ అవ్వగానే మనం తలుపు తీసామంటే మొత్తం విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉంటాయి. అలా దోమలు రాకుండా ఉండాలి, మనకు దోమలతో ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలా కర్పూరం వేసిన ఈ గ్లాస్ని మనకి ఎక్కడైతే దోమలు ఉంటాయో, మంచం కిందన, డ్రెస్సింగ్ టేబుల్ కిందన, ఫ్రిడ్జ్ కిందన, లేదంటే మనకి హాల్లోన, దాన్ని బట్టి ఈ గ్లాస్ని అక్కడ పెట్టేసేయండి. ఇంకా దోమలు అనేది అస్సలు రావన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కారం పొడి తెచ్చుకుంటాం కదా, మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నా లేదంటే మనం ఇంట్లో కారం పొడి కొట్టించుకున్నా సరే ఈ విధంగా అయితే చెయ్యండి. ఏం లేదండి, కారం పొడిలో కొద్దిగా సాల్ట్ని అయితే వేయాలన్నమాట. మనకి పొడి ఉప్పు ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కలిపేసేయండి. కొద్దిగా ఇలా కలిపి పెట్టేసామనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు. అలాగే మనకి కలర్ చేంజ్ కాదు, పాడవదనమాట. కారం పొడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా మారదు. ఇలా చేసామంటే మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి జిప్లాక్ బ్యాగ్ని అయితే ఒకటి తీసుకోండి. ఈ విధంగా చిన్న సైజు ఉంటుంది కదా, అదైతే ఒకటి తీసేసుకొని
దీనిలో రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు, అదైతే 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసేయండి. ఇలా రాక్ సాల్ట్ని వేసేసి దీంట్లోనే మంచి వాసన కోసము కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ ప్రతి ఒక్కరిల్లో ఇప్పుడు ఉంటూనే ఉంటుంది, మనం బట్టలకు వాడుతూ ఉంటాము. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలుసు కదా. ఈ రాక్ సాల్ట్లోనే కొద్దిగా ఇలా మనము కంఫర్ట్ను కూడా వేసేసేయండి. ఇలా కొద్దిగా వేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇలా చేసేసి దీనికి ఒక సేఫ్టీ పిన్ కానీ టూత్ పిక్ అని తీసుకొని హోల్స్ మాదిరి అక్కడక్కడ పెట్టేది. ఎందుకంటే ఇది మనకి ఫ్లేవరు అంటే స్మెల్ అనేది బయటికి రావడానికి అనమాట. ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసేయండి. ఇలా హోల్స్ పెట్టేసేసి దీన్ని మనం ఏం చేయాలంటే వీలైతే మధ్యలో హోల్ పెట్టేసుకొని దానికి థ్రెడ్ కట్టి ఎక్కడైనా బాత్రూంలో తగిలించేసుకోండి. ఇలా ఒక చోట హోల్ పెట్టేసి, లేదు అని అంటే మనము బాత్రూంలో ఎక్కడైనా మేకులు ఉన్నాయనుకోండి దానికి తగిలించినా సరిపోతుంది, అది మీ ఇష్టము. దీనికి థ్రెడ్ కట్ అయినా తగిలించుకోవచ్చు, లేదంటే మనం బాత్రూంలో ఎక్కడైనా హోల్స్ కానీ ఉన్నాయనుకోండి అక్కడ మేకు కొట్టైనా తగిలించుకోండి, లేదంటే ఇక్కడ మేకులు ఉన్నాయనుకోండి ఇలా తగిలించేసుకున్నామంటే మనకి ఎప్పుడు బాత్రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మనకు బాత్రూమ్ కూడా ఎప్పుడూ నీట్గా మంచి వాసనతో ఉంటుందన్నమాట. మనకి టాయిలెట్ రెండు కలిసి ఉన్నప్పుడు ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ అలా రాకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇది దగ్గర 10 days 15 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి మార్చుకున్నామంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగునైతే ఫేస్ ప్యాక్ అలాగే ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకోవడానికో లేదంటే మనము వెరైటీస్ వంటలు చేస్తూ ఉంటాం కదా, దానిలోకి పెరుగును వేస్తూ ఉంటాము. కానీ పెరుగును ఒక్కసారి కదిలించామంటే వాటర్గా వస్తూ ఉంటుందన్నమాట. అలా వాటర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా లేదంటే గోబీ లేదంటే చికెన్ పకోడా అలా చేసేటప్పుడు వేస్తూ ఉంటారు కదా, ఎక్కువ వాటర్ అయిపోతే వాటర్ అవుతుంది. అందుకోసమని ఈ విధంగా టీ ఫిల్టర్లో కానీ జ్యూస్ వడగట్టే జల్లెల్లో కానీ పెరుగును వేసేసేయండి. వేసేసామంటే వాటర్ మొత్తం కిందికి దిగిపోతుంది. ఇంకా దీంట్లో నుంచి వాటర్ అస్సలు రాదనమాట. ఇలా ఒక 2 minutes పెట్టేసేయండి. ఆ పెరుగులో నుంచి వాటర్ మొత్తం పోతుంది. ఇంకా పెరుగు బాగా గడ్డలాగా ఉంటుందన్నమాట, గట్టిగా ఉంటుంది. పెరుగు అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా దీంట్లో నుంచి వాటర్ రావు కాబట్టి మీరు దేనికి వాడుకోవాలన్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ను కట్ చేస్తూ ఉంటాం కదా, మరి కత్తిపీట కానీ చాక్తో కానీ పని లేకుండా, మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ అవసరమే లేకుండా, కరెంటుతో ఇంకా అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. చూడండి ఆనియన్ను మనం ఏదైనా కూరల్లోకి కానీ లేదంటే బిర్యానీలోకి కానీ కట్ చేస్తూ ఉంటాం కదా, లేదంటే మన కూరల్లోకి గ్రేవీ కోసమని మిక్సీ పడుతూ ఉంటాము ఆనియన్ పేస్ట్ను. అలా మనకి కరెంట్ లేనప్పుడు లేదంటే మిక్సీ పని చేయనప్పుడు, లేదు అని అంటే మనకి కత్తిపీటతో చాక్తో కానీ పని లేకుండా ఈ విధంగా మనకి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటే చాలండి. ఈ ప్లేట్ తోటి మనం ఏ విధంగానైనా చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా చిన్నదిగా కావాలంటే చిన్న సైజు నుంచి తురమండి, కొద్దిగా పెద్దగా ఉండాలంటే ఇలా పెద్ద రంధ్రాల పైన తురిమేసామంటే సరిపోతుందన్నమాట. ఇంకా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది కర్రీలోకి. అలాగే మనకి బిర్యానీలోకి పొడుగ్గా కట్ చేస్తూ ఉంటాం కదా, ఇలా చిప్స్ కట్ చేసే దాని దగ్గర కట్ చేసామంటే చూడండి ఎంత పొడవుగా వచ్చాయో అలాగే పల్చగా వస్తాయన్నమాట. మనం చాక్తో కట్ చేసిన ఇంత పల్చగా రావు. పల్చగా రావడం వల్ల మనకి బిర్యానీకి వేపుకోవడానికి తొందరగా వేగుతాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇవి బిర్యానీకనే కాదు, మనం గోబీ తినేటప్పుడు కానీ పానీపూరీలే కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటాయి. ఇలా చేసుకోండి. ఇలా చేసామంటే మనకి కరెంటుతో దాంతో సంబంధమే ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అంతా వామునైతే తీసుకోండి. ఈ వాము మనకైతే అద్భుతాన్ని కూడా చేస్తుందన్నమాట. ఏంటి అద్భుతం అంటే చాలామందికి గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, తిన్న తర్వాత తేంపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అనమాట. ఏం లేదండి, ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఆ గ్లాస్ వాటర్లో ఇలా 1 టేబుల్ స్పూన్ అంత వామును వేసేసి బాగా కలపండి. ఇలా ఇవి కొద్దిసేపు ఉడికిందంటే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇది జస్ట్ ఒక 5 minutes అయితే సరిపోతుంది, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా మనకి వాటర్ కలర్ ఇలా ఎల్లోగా అయిపోతాయి అన్నమాట.
అప్పుడు మనము అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత అంటే ఆ దాంట్లో అంతా వాటర్లోకి దిగుతుంది అనమాట. స్టవ్ ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్లేవర్ కూడా అంత బాగా పట్టుకోవాలి అని అంటే మనము మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలానే వదిలేసేయాలి. అలానే వదిలేయడం వల్ల ఆ వాముది ఫ్లేవర్ అంతా వాటర్లోకి పట్టుకుంటుంది. తర్వాత దీన్ని వడగట్టేసుకొని ఇది మనం నైట్ భోంచేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత దీన్ని మనము తాగుతూ ఉన్నామంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఏమవుతుందంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. అలాగే కడుపులో ఏదైనా అరగకపోయినా బాగా అరుగుతుంది. లేదు అని అంటే తేంపులు వస్తున్న తేంపులు రాకుండా ఉంటాయి. మౌత్ కూడా ఫ్రెష్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే హార్లిక్స్ని అయితే తెచ్చుకుంటాం కదా, హార్లిక్స్ని కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే మనం వాడకుండా ఈ విధంగా గడ్డ కట్టేసింది చూడండి. ఈ విధంగా గడ్డ కట్టేస్తుంది. మరి ఇలా గడ్డ కట్టిన దాన్ని మనం ఇంకా అస్సలు వాడలేము, పడేస్తూ ఉంటాము. కానీ అస్సలు పడేయద్దండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఇంకా పడేయాల్సిన అవసరమే ఉండదు. ఏం లేదండి, మనము ఇలా గడ్డ కట్టిన హార్లిక్స్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. చూడండి ఇలా చాక్లెట్ మాదిరి అయిపోయింది కదా, కానీ ఇది మనం పాలుల్లో ఎంత కలిపినా కూడా కలవదనమాట. అందుకోసమని ఇలా మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 సార్లు మిక్సీ తిప్పేసేయండి. ఇలా మిక్సీ తిప్పేసామంటే చూడండి మెత్తటి పొడి మళ్ళీ మనకు ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఎంత గడ్డ కట్టిన హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా బోర్నవిటా అయినా ఏదైనా సరే ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇలా అయిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము పాలుల్లో కావాలన్నా లేదంటే దేంట్లో కావాలన్నా కలుపుకోవచ్చు అనమాట. చూడండి మనం పాలుల్లో కలుపుకోవాలన్నప్పుడు ఫస్ట్ అయితే పంచదార వేస్తాం కదా, అలాగే ఈ హార్లిక్స్ మీకు ఎంత కావాలన్నా అంత వేసేసుకొని ఫస్ట్ కొన్నే పాలు పోయండి, ఎక్కువగా పోయొద్దు. కొన్ని పాలు పోసేసి ఇలా కలిపేసేయండి. కొన్ని పాలుల్లో హార్లిక్స్ను మనము మొత్తం ఒకేసారి పోసామంటే అది ఉండలు కడుతుంది, సరిగ్గా కలవదనమాట. అందుకోసమని ఇలా కొన్ని పాలు పోసి కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలను వేసేసుకొని ఇంకా కలుపుకున్నారంటే పాలులో బాగా కలవడం వల్ల పాలు టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి హార్లిక్స్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. హార్లిక్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలామంది హార్లిక్స్ అంత గడ్డ కట్టిందనేసి గ్లాసుల్లో తిరగొడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లమే ఉండదు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే హార్లిక్స్ గడ్డ కట్టినప్పుడు కూడా ఇలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి ప్లాస్టర్లు అయితే వాడుతూ ఉంటాం కదా, మనం దేనికోసమో ఏదైనా మనం అతికించుకోవాలన్నా లేదంటే గోడలకి ఏదైనా అతికించాలన్నా వాల్పేపర్స్ అలాంటి వాటికి బాగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ఒక్కోసారి మనం కట్ చేయడానికి కత్తెర లేదనుకోండి, అది కట్ చేయాలంటే అస్సలు కట్ కాదనమాట. మరి ఇలా అయితే చెయ్యండి, ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. ఏం లేదండి, మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా, 2 రూపీస్ 1 రూపీ అవి అయితే తీసేసుకొని ఇలా మనం పెట్టేసుకొని ఇలా తుంచామంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చికెన్ తెచ్చుకుంటాం కదా, మనము చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ ఈ విధంగా కనుక శుభ్రం చేసామంటే నీచు వాసన కానీ స్మెల్ కానీ రాదనమాట, ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది చికెన్ కర్రీ వండినా కూడా కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటుంది, ఒక రకం స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మరి అలా స్మెల్ రాకుండా చికెన్ ఫ్రెష్గా ఉండాలి, అసలు చికెన్ చేసామంటే చాలా టేస్టీగా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే చికెన్ను 1-2 సార్లు కడిగేసేయండి. తర్వాత ఇంకా ఉప్పు మళ్ళీ కొన్ని నీళ్లు పోసేసి ఉప్పు నిమ్మకాయ రసం వేసేసేయండి. ఇలా నిమ్మకాయ రసము అలాగే తొక్కను కూడా వేసేసేయండి. ఇదైతే నేను సగం పిండిన నిమ్మకాయ అనమాట, ఉదయం మార్నింగ్ అయితే తాగాను. ఆ సగం ఉంటే దీంట్లో పిండేసాను అనమాట. ఇలా పిండేసేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. తర్వాత మళ్ళీ ఇలా నిమ్మకాయలు ఉప్పలు తీసేసి కడిగేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట, చికెన్ నీచు వాసన అనేది రాదు. అలాగే మనం ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత వాటర్ పోయేటట్టుగా చికెన్ పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మనం కర్రీ చేసినా ఫ్రై చేసినా మంచి స్మెల్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ కానీ నీచు వాసన కానీ చికెన్ ఒకలాంటి వాసన కానీ రాదనమాట. ఈ విధంగా జాలగిన్నెలో వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టేసామంటే మొత్తం నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత మీరు ఏది వండుకోవాలనుకుంటున్నారో అదైతే వండేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలపైన మీగడ కానీ పెరుగుపైన మీగడ కానీ తీసి పెడుతూ ఉంటాం కదా, ఇదైతే నేను పెరుగుపై నుంచి తీసిన మీగడ అనమాట. పాలపై నుంచి తీసినది పెద్దగా ఇష్టపడరు మా ఇంట్లో నెయ్యి, అందుకోసమని నేనైతే ఎప్పుడైనా సరే ఇలా పెరుగుపైన మీగనైతే తీస్తూ ఉంటానన్నమాట. పెరుగుపైన మీగనైతే ఈ విధంగా తీసి పెట్టేశాను. ఇది ఒక 10 డేస్ది అనమాట మీగడ.
ఇలా మీగడతో వెన్న చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట నుంచి నెయ్యి కొనాల్సిన అవసరమే ఉండదు. చూడండి, కొద్దిసేపు తిప్పేసామంటే ఈ విధంగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది. తర్వాత ఈ విధంగా వెన్న అయితే వస్తుందన్నమాట. అంటే పెరుగు మెత్తగా అయిపోయి తర్వాత వెన్న వస్తుంది. ఒకవేళ మనం మిక్సీ పట్టేటప్పటికి ఇది చల్లగా లేదు అని అంటే ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకొని మిక్సీ పట్టేసేయండి. లేదు ఇది మనము మీగడ చల్లగా ఉంది అంటే ఏమి వాటర్ వేయకుండా పట్టేసుకోండి. చూడండి, ఇలా పట్టేసామంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మనం చిలకాలంటే చాలా టైం పడుతుంది, సైడ్లకంతా చిరుతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా మిక్సీ పట్టేసామంటే వెంటనే ఈజీగా ఒక 5 మినిట్స్లోనే పట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ విధంగా కొన్ని వాటర్ పోసేసి మీగడనైతే ఇప్పుడు మీగడను మిక్సీ పట్టేస్తే ఇలా వెన్న అయితే వచ్చేసింది అనమాట. చూడండి, ఇలా వెన్ననైతే తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వెన్నను మనం ఎన్ని రకాలుగా మనం ఏదైనా చికెన్ కర్రీలోకి స్పెషల్ ఐటమ్స్లోకి ఇది వెన్నను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం బటర్ చికెన్లోకి అలా వాడుకోవచ్చు. ఇంకా మనం బ్రెడ్ ఏదైనా వేయించుకోవాలన్నా కూడా ఇలా బటర్ని వేసేసుకొని వేయించుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు దీంతో వెన్న తయారు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మనం ఏ స్వీట్స్ చేసుకోవాలన్నా కూడా మనకి కంపల్సరిగా నెయ్యి ఉండాలి కదా. నేను నెయ్యి ఎప్పుడైనా సరే బయటిది చాలా తక్కువ అండి కొనడము, రేర్గా కొంటాను. ఇంకా ఎప్పుడైనా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. చూడండి, ఈ విధంగా వెన్నను తీసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా ఆ తెల్లగా వాటర్ వచ్చాయి కదా, ఆ తెలుపు అంతా పొయ్యేటట్టుగా నీట్గా కడిగేసేయండి. ఎందుకంటే అది ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా కడిగేసుకున్నామంటే మనం నెయ్యి కాంచుకున్నప్పుడు మంచి వాసన అవుతూ ఉంటుందన్నమాట. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని నెయ్యి కాంచుకోవాలన్నమాట. అప్పుడే నెయ్యి అనేది టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా నెయ్యి కలర్ మారుతుంది, కానీ టేస్ట్ అంతగా బాగోదన్నమాట. అందుకోసమని ఇదొక్కటైతే గుర్తు పెట్టేసుకొని నెయ్యిని ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని కాంచుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ కాంచుకోండి. ఎందుకంటే ఒక్కసారి పొంగిపోయిందంటే నెయ్యి టేస్టే మారిపోతుందన్నమాట. నెయ్యి పొంగిపోకుండా కాంచుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. మనం నెయ్యి కాంచామంటే మన పక్కన ఉండే వీధులకు కూడా రావాలన్నమాట. అంత మంచి వాసన అయితే రావాలి. అంత మంచి వాసన రావాలంటే నెయ్యిని పొంగకుండా చూసుకోండి. అలాగే నెయ్యిలో ఇదొక్కటి వేసేసామంటే నెయ్యి అనేది మంచి వాసన అయితే వస్తుందన్నమాట. చూడండి, నెయ్యి కాగేటప్పుడు ఈ విధంగా అయిపోతూ ఉంటుంది. చివరికి ఈ విధంగా కలర్ చూడండి, ఇలా గోల్డెన్ కలర్ మాదిరి వస్తుందన్నమాట. అప్పుడు 2 తమలపాకులను వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము నెయ్యిని తీసుకున్నామంటే ఈ విధంగా అయిపోతుందన్నమాట. ఇది నేనైతే కాంచి పెట్టేశాను. ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టేసుకున్నామంటే ఇది మనకి ఎన్ని నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. ఇది మూత తీయంగానే కడుపు నిండిపోతుందన్నమాట. అంత మంచి వాసన ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సాల్ట్ని ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా. సాల్ట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా చెమ్మ చేరుతూ ఉంటుంది. మనము పెట్టిన డబ్బాలో పోసిన ఒక 4-5 రోజులకే తడితడిగా అవుతూ ఉంటుంది. మనకి సాల్ట్ అలా తడితడిగా అయిందంటే వేయడానికి కూడా కూరల్లో మనకి సరిగ్గా అర్థం కాదనమాట. అందుకోసమని సాల్ట్ అనేది తడితడిగా లేకుండా ఫ్రెష్గా ఉండాలి, మనకి తడి చెమ్మ చేరకుండా ఉండాలి అని అంటే మనకి ఆ సాల్ట్ డబ్బాలో వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్క గరిట కానీ లేదు అని అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అదైనా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకు అది ఏదైనా ఆ దాంట్లో చెమ్మ వచ్చిందంటే అవి పీల్చేస్తాయి అన్నమాట. ఇంకా తడి చేరకుండా చెమ్మ చేరకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఎగ్స్ను హెయిర్కు పెట్టుకోవడానికో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికో వాడుతూ ఉంటాము. కూరల్లో కూడా వాడుతూ ఉంటాము. చాలామంది వెయిట్ లాస్ కూడా ఎగ్స్ వాడుతూ ఉంటారు. మరి ఎగ్లో నుంచి ఎగ్ ఎల్లోని ఎలా ఈజీగా తీయొచ్చో చూపిస్తాను, చూసేసేయండి. ఎగ్ను పగలగొట్టేసి ఇలా గిన్నెలో వేసేసేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక జాలిగంటతోటి ఇలా తీసామంటే ఎగ్ మొత్తం ఎల్లో వచ్చేసింది, వైట్ మొత్తం కింద ఉండిపోయింది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ స్టోర్ చేస్తూ ఉంటాం కదా. స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎన్ని రోజులున్నా పాడవదు, పురుగు పట్టదు. ఎప్పుడైనా సరే మనకి ఇది గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా ఎయిర్ గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మనకి
గోధుమ పిండి అనేది పాడవదనమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి, లేదు అంటే ఒక టిష్యూ పేపర్ అయినా తీసేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత కల్లుప్పును వేసేసేయండి. టిష్యూ పేపర్లు అయితే వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఇదైతే క్లాత్ కాబట్టి మూట కడుతున్నాను అనమాట. ఈ విధంగా మూట మాదిరి కట్టేసేయండి. కట్టేసేసి ఇప్పుడైతే దీన్ని మనం ఈ డబ్బాలో కనుక గోధుమ పిండి డబ్బాలో పెట్టేసామంటే మనకి గోధుమ పిండి ఎన్ని నెలలు ఉన్నా కూడా, దగ్గర దగ్గర 1 సంవత్సరం పాటు ఉన్నా కూడా అస్సలు కలర్ చేంజ్ కాదు, పురుగు పట్టదు, అలాగే మనకి ముక్కిన వాసన రాదు, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈరోజు కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇంకా పురుగు కూడా పట్టదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్నది ఇలాంటిది తాలింపు పెట్టేది ఉంటుంది కదా కడాయి, అదైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా వామును వేయండి. అక్కడక్కడ సోంపు కూడా వేసాను అనమాట, అది కూడా కలిసింది. తర్వాత దీంట్లో ఒక 3-4 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలను కూడా వేసేసి వేడి చేయండి. ఇలా రెండింటిని వేడి చేయాలన్నమాట. ఇలా రెండింటిని వేడి చేసామంటే ఇది వేడి చేసేటప్పుడే మంచి ఫ్లేవరు, మంచి వాసన అయితే వస్తుందన్నమాట. ఇలా బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక క్లాత్ లేకైతే తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అది వేగిన తర్వాత మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక కర్చీప్ అయితే తీసేసుకోండి. తీసుకొని దాంట్లోకి అయితే ఈ వాము అలాగే వెల్లుల్లిపాయలు వేయించాం కదా, ఇదైతే వేయండి. ఇది ఎంత మంచి వాసన వస్తుందంటే మనకి ఎంత జలుబు చేసినా కూడా మన ముక్కు అనేది చాలా ఫ్రీగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే దీన్ని ఇలా మూట కట్టేసుకొని మనకు జలుబు చేసినప్పుడు, జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని పీలుస్తూ ఉన్నామంటే చాలా ఫ్రెష్గా అయిపోతుంది. మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. అలాగే జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఊపిరాడకుండా ఉండడం అలాంటిది జరగదు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం నైట్ పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టేసుకున్నా కూడా మనకి పడుకున్నప్పుడు మంచి వాసన అయితే ఉంటుందన్నమాట. అసలు ఊపిరి ఆడకపోయినా సరే ఈ విధంగా చేయండి, ఫ్రీగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే తమలపాకులను అయితే తెచ్చుకున్నాం కదా, తమలపాకులను అయితే ఇలా కాల్చి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఎలా అనేది చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 తమలపాకులను అయితే తీసేసుకోండి. ఇవి మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో, పూజల్లోకి, తాంబూలం ఇవ్వడానికి, అలాగే మనము తాంబూలం వేసుకోవడానికి, అలాగే ఇలా వంటల్లోకి. ఇప్పుడైతే వంటల్లోకి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. 2 తమలపాకులను తీసుకొని దానికి కొద్దిగా విక్స్ కానీ జెండు బామ్ కానీ అప్లై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా జెండు బామ్ కానీ విక్స్ కానీ అప్లై చేయాలన్నమాట తమలపాకుకి. ఇలా అప్లై చేసిన దాన్ని ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసి కాల్చాలన్నమాట. ఎందుకు దీన్ని కాల్చాలి, ఏంటి అవసరం అనుకుంటున్నారు. ఇప్పుడైతే సీజన్ మారింది కదా, చాలామందికి జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది. మనకి చాలామందికి జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దగ్గు జలుబు వెంటనే తగ్గాలి, దానివల్ల జ్వరం రాకుండా ఉండాలి అని అంటే ఇలా తమలపాకుకి విక్స్ కానీ జెండు బామ్ కానీ అప్లై చేసేసి దాన్ని ఇలా కాల్చి చూడండి. తమలపాకుని ఇలా కాల్చామనుకోండి, మనకి అది వ్యాజ్లిన్ అనేది జెండు బామ్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే గడ్డ మాదిరి ఉంది కదా, ఇలా కరిగి వాటర్గా అయిపోయింది చూడండి. ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇలా అన్న కూడా వాటర్ మాదిరి పడతా ఉంటుంది, లిక్విడ్ మాదిరి. ఇలా తమలపాకుకు అప్లై చేసేసి మీకు ఎక్కువగా కీళ్ళ నొప్పులు, లేదంటే చేతుల నొప్పులు, చేతులు వాతం మాదిరి తిమ్మిరెక్కినట్లుగా అలా ఉన్నాయనుకోండి, దానిపైన ఈ తమలపాకులను పెట్టేసేయండి. ఇంకా నొప్పి మొత్తం పీల్చేస్తుంది. అలాగే తమలపాకు కూడా చాలా తమలపాకు పెట్టడం వల్ల మనకి చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. నొప్పి ఉన్నా కూడా తగ్గిపోయి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా తమలపాకునైతే కాల్చి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.